హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి ఇడ్లీని ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చేసి చూపించబోతున్నాను. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు తినే ఇడ్లీలా కాకుండా ఇలాగ హెల్దీగా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రాగుల్ని రెగ్యులర్గా మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఎముకల బలం పెరుగుతుంది, అలాగే నడుం బలం పెరుగుతుంది. ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తప్పకుండా తీసుకోవాల్సిన రెసిపీ అండి. అలాగే ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇక వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకున్నాను. ఇందులోని 1.5 కప్ వరకు రాగులను తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులోని 1/2 కప్ వరకు బియ్యంని తీసుకోవాలండి. మనం ఇడ్లీ బియ్యం నేను తీసుకోవచ్చు, పచ్చి బియ్యం నేను తీసుకోవచ్చు. నేను ఎక్కడైతే హాఫ్ బాయిల్డ్ రైస్ ఉంటుంది కదా, అది తీసుకుంటున్నాను. మేము రెగ్యులర్గా ఇడ్లీ కోసం ఈ రైస్ని యూజ్ చేస్తామండి. ఈ రకమైన రైస్ హెల్త్కి చాలా మంచిదండి. మనం రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే 1/2 కప్ వరకు నేను బియ్యం తీసుకున్నాను. 1.5 కప్ వరకు రాగులు తీసుకుంటే 1/2 కప్ వరకు బియ్యం తీసుకోవాలి. వీటన్నిటిని కూడా శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. రాగుల్లో కాస్త డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అందుకని మనం ఎక్కువ సార్లు కడుక్కోవాలి. నీళ్ళు అనేవి చక్కగా క్లీన్గా వచ్చే వరకు రాగుల్ని నీట్గా కడుక్కోవాలి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత డస్ట్ ఉంటుందో. ఈ డస్ట్ అంతా పోయే వరకు వాటర్ని వేసి చక్కగా కడుక్కోవాలి. రాగులను కడిగేటప్పుడు కూడా కొంచెం ఇలా రబ్ చేస్తూ కడుక్కోవాలండి. అప్పుడే రాగుల పైన ఉన్న మురికి అనేది చక్కగా క్లీన్ అయిపోతుంది. చూసారా వాటర్ అనేది ఎంత బ్లాక్ వచ్చిందో. ఇప్పుడు ఈ వాటర్ని వంపేసి చక్కగా 4-5 సార్లు బాగా కడుక్కున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా రాగులు బియ్యం చక్కగా మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని 5 నుంచి 6 గంటల పాటు నానపెట్టుకోవాలి. 5-6 గంటలు నానపెట్టుకోవడం వల్ల మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు రాగులు అనేవి చక్కగా మెదుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోనే 3/4 కప్ వరకు మినపప్పును తీసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు మెంతులను తీసుకోవాలి. వీటిని కూడా శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలి. అయితే మినపప్పుని మెంతులను వచ్చి 2 గంటల పాటు నానపెట్టుకుంటే సరిపోతుందండి. మనం పిండి రుబ్బుకునే 2 గంటల ముందు మాత్రం నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండి రుబ్బుకునే అరగంట ముందు మనం అటుకుల్ని నానబెట్టుకోవాలి. 1/4 కప్ వరకు అటుకులను తీసుకొని ఇందులోని వాటర్ని వేసి ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని అటుకులు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే అటుకుల్లో కూడా డస్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 1-2 సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే వీటిలో కూడా వాటర్ని యాడ్ చేసేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. మెంతులు అలాగే అటుకుల్ని తప్పనిసరిగా తీసుకోవాలండి. అప్పుడే బ్యాటర్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడైతే వీటిని 5-6 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్నానండి. బియ్యం అలాగే రాగులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మినపప్పు కూడా చక్కగా నానిపోయిందండి. మినపప్పు 2 గంటల నుంచి 3 గంటలు అంతేనండి. అంతకన్నా ఎక్కువ నానపెడితే బాగోదు. ఇక్కడ నేను 2 గంటల తర్వాత మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని చక్క మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాలంటే గ్రైండర్లో కూడా రుబ్బుకొని ఈ పిండిని తయారు చేసుకోవచ్చండి. అయితే మిక్సీలో పట్టిన పిండితో కూడా ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ పప్పు రుబ్బుకోవడానికి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి అయితే చాలా ఫ్లఫీగా వచ్చిందండి. మనం మిక్సీ జార్లో పట్టుకున్నా కూడా చాలా చక్కగా వస్తుందండి. అయితే 2 గంటల పాటు నానపెడితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టాల్సిన పని లేదండి. చూసారా పిండి అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలి. పిండిని కొంచెం పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి. మనం ఫర్మెంట్ చేసుకునేటప్పుడు పిండి అనేది పొంగి పైకి రాకుండా ఉండడానికని కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకోవాలి. మినపప్పుని మిక్సీ పట్టేసుకోవడం అయిపోయింది కదండి. ఇప్పుడు రాగులను కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే జార్లోకి కొంచెం కొంచెంగా రాగుల్ని బియ్యంని తీసుకోవాలి. వీటిలోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం బరకగానే రుబ్బుకోవాలండి. ఈ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ ఎక్కువ బరకగా కాకుండా అక్కడక్కడ మనకి రవ్వలా తగిలేలాగా రుబ్బుకుంటే ఇడ్లీ తినేటప్పుడు మనకి బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కూడా చక్కగా రుబ్బేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని రెడీ చేసుకోవాలి. చూసారా మరీ సాఫ్ట్గా కాకుండా మరీ ఎక్కువ గరుకగా కాకుండా ఎలాగా రవ్వ రవ్వలాగా తగులుతుందో ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది ఇడ్లీ అనేది. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని మనం మినపరుబ్బులో యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన రాగులను కూడా మిక్సీ జార్లోకి తీసుకొని పిండి రుబ్బుకోవడానికి అరగంట ముందే నానపెట్టి ఉంచుకున్న ఈ అటుకుల్ని మనం ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ మనం అటుకులు మునిగే వరకు యాడ్ చేసుకున్నాం కాబట్టి వాటర్ అంతటిని కూడా అటుకుల్లో చక్కగా పీల్చుకున్నాయి అన్నమాట. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోకుండా మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారా పిండి అనేది ఇలా రెడీ అయ్యింది. ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోలేదండి, ఎందుకంటే అటుకుల్లో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్తోనే పిండి అనేది చక్కగా నలిగిపోయింది.
ఈ పిండిని రుబ్బుకునేటప్పుడు వాటర్ అవసరమైతేనే యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే పిండి అనేది పల్చగా అయిపోతుంది, ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా రాదు. మనం ఎప్పుడు ఇడ్లీ పిండిని ఎలా తయారు చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి అయితే చక్కగా కలిపేసుకోవాలి. రాగి పిండి అలాగే మినపిండి రెండింటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదే పిండితో మీరు దోశలు కూడా వేసుకోవచ్చు అండి. పిండిని ఇంకొంచెం మెత్తగా రుబ్బుకుంటే దోశలు కూడా చాలా బాగా వస్తాయి. లేదంటే ఈ పిండితోనే మీరు దోశలు కూడా వేసుకోవచ్చు. ఈ పిండితో కేవలం ఇడ్లీ దోశ మాత్రమే కాదండి, పునుగులు వేసుకోవచ్చు, అలాగే గుంత పొంగనాలు వేసుకోవచ్చు, ఆవిరి కుడుములా కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఒకే పిండితో చాలా రకాల వెరైటీస్ తయారు చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అనేది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే మనకి ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇలా పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్మెంట్ చేసుకోవాలి. ఒక 8 గంటల పాటు మనం పులియబెట్టుకున్నామంటే ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. అలాగే దోశ కూడా వేసుకోవచ్చు, చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే నేను నైట్ రుబ్బుకున్నాను. మార్నింగ్ లేచి మనం పిండిని చూసుకోవాలి. 8 గంటల తర్వాత పిండి పైన ఉన్న మూతను తీసి చూసుకుంటే పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అయ్యిందండి. ఇప్పుడు ఈ పిండి ఇడ్లీ వేసుకోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఒకసారి దీన్ని చక్కగా కలిపేసుకోవాలండి గరిటెతోని. ఇడ్లీ రుబ్బు కానీ దోశ రుబ్బు కానీ లైట్గా పులుపుగా ఉంటే బాగుంటుంది, కానీ ఎక్కువ పులిస్తే బాగోదండి. పిండి తొందరగా పులిసిపోకుండా ఉండాలంటే నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తానండి. ఎప్పుడైనా మనం మినపప్పు కానీ బియ్యంను కానీ ఎక్కువసేపు నానపెట్టకూడదండి. 2-3 గంటల కంటే ఎక్కువసేపు నానపెట్టామంటే పిండి అనేది తొందరగా పులిసిపోతుందండి. నానేటప్పుడే పప్పు బియ్యం ఫర్మెంట్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి రుబ్బుకున్న తర్వాత తొందరగా పులిసిపోతాయి. అందుకనే మనం పప్పుని బియ్యంని ఎంత వీలైతే అంత తక్కువగా నానపెట్టుకోవాలి. అంటే 2-3 గంటల పాటు నానపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు చక్కగా రుబ్బుని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఎంత కావాలంటే అంత పిండిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఉప్పు కూడా రుబ్బు మొత్తంలో వేసుకోకూడదండి. అలా వేసుకున్నా కూడా తొందరగా పులిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనకి తగినంత రుబ్బుని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులోని కొంచెం ఉప్పునే, అంటే టేస్ట్ తగినంత ఉప్పునే యాడ్ చేసుకొని పిండిని చక్కగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండిని మనం ఇడ్లీకి వేసుకోవాలన్నమాట. ఇడ్లీ రుబ్బు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. అప్పుడే మనకి ఇడ్లీలు చక్కగా ఉడుకుతాయి. మీకు ఇంకొంచెం వాటర్ పడుతుంది అనిపిస్తే యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇడ్లీని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఇడ్లీ పాత్రను తీసుకున్నానండి. ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ని యాడ్ చేసి స్టవ్ పైన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్లకి గ్రీస్ చేసుకుంటున్నాను. నేను నెయ్యితో గ్రీస్ చేసుకుంటానండి. ఇప్పుడు కూడా మీరు కావాలనుకుంటే ఆయిల్తో కూడా గ్రీస్ చేసుకోవచ్చు. ఇలాగా నెయ్యితో గ్రీస్ చేసుకోవడం వల్ల ఇడ్లీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే హెల్త్ కూడా మంచిది కదండి నెయ్యి. అందుకని నెయ్యితో గ్రీస్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఆయిల్తో కూడా గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత పిండిని యాడ్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు ఉడికిన తర్వాత మనం ప్లేట్లో నుంచి ఇడ్లీ తీసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, ప్లేట్కి అంటుకోకుండా. ఇడ్లీ ప్లేట్లని గ్రీస్ చేసుకోకుండానే పిండిని యాడ్ చేసుకున్నామంటే మనం ఇడ్లీని తీసేటప్పుడు, ఇడ్లీలు ఉడికిన తర్వాత మనం ప్లేట్లో నుంచి ఇడ్లీ తీసేటప్పుడు అంచులకి అంతా ఇడ్లీ అంటుకుపోయి ఉండిపోతుందండి. షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఇప్పుడైతే ఇలాగా ప్లేట్లోని 3/4 వరకు మనం ఇడ్లీ పిండిని వేసుకోవాలి, మరి పై వరకు వేసుకోకూడదు. ఇప్పుడైతే ఈ 2 ప్లేట్లలో నేను పిండిని యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన వాటర్ని ఆల్రెడీ పెట్టుకున్నాను కదా, చక్కగా బాయిల్ అవుతుంది. వాటర్ అనేది బాగా బాయిలింగ్కి వచ్చిన తర్వాత మాత్రమే ఇడ్లీ ప్లేట్ని పెట్టుకోవాలండి. అప్పుడు ఇడ్లీ అనేది చాలా తొందరగా ఉడుకుతుంది, అలాగే గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడైతే ఇడ్లీ పాత్ర మీద మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇడ్లీ పాత్రలో తడి చేసిన క్లాత్ని వేసుకొని కూడా మనం ఇడ్లీ వేసుకోవచ్చు అండి, గ్రీస్ చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడైతే 10 నిమిషాల తర్వాత నేను మూత తీసి ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకుంటున్నానండి. ఇడ్లీ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి మనం ఇలా టచ్ చేస్తే పిండి చేతికి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్టండి. ఇప్పుడైతే ఇడ్లీ చక్కగా ఉడికిపోయింది. ఇడ్లీ పాత్రని స్టవ్ పై నుంచి దించేసిన తర్వాత వెంటనే ఇడ్లీ అనేది ప్లేట్ నుంచి తీసుకోకూడదండి. కాస్త ఆవిరి తగ్గిన తర్వాత అప్పుడు మనం స్పూన్తో కానీ ఇలాగా స్పాచులతో కానీ చక్కగా ఇడ్లీని ప్లేట్లలో నుంచి సపరేట్ చేసుకోవాలి. చూసారా, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చిందండి. ప్లేట్స్ ఇంకొంచెం లోతుగా ఉంటే ఇడ్లీ అనేది కొంచెం వెడల్పుగా వస్తుందండి, తిక్కగా వస్తుంది అనమాట. నాకు లోతు అంత ఎక్కువ లేదు కాబట్టి ఇడ్లీ అనేది ఇలా వచ్చిందనమాట. అయితే ఇడ్లీ మాత్రం చాలా సాఫ్ట్గా ఉందండి. ఈ రాగి ఇడ్లీని మనం ఉల్లి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాగి ఇడ్లీని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా తీసుకోవచ్చు అండి. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇందులోని రైస్ అనేది చాలా తక్కువగా యాడ్ చేసాము. రాగులు హెల్త్కి చాలా మంచిది, ఎముకల బలాన్ని పెంచుతుంది, అలాగే నడుము బలాన్ని పెంచుతుంది. బాలింతలు కూడా ఈ రాగి ఇడ్లీని తీసుకోవచ్చు. రాగులతో తయారు చేసిన ఈ రాగి ఇడ్లీలు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.